రాయలసీమలో పవరే వేరప్ప. మీ అరుపులకి రోమాలు ఎప్పుడు నిక్క ఒడుచుకుంటూ ఉంటాయి. తమ్ముడు భరత్ ఈరోజు హీరోగా లాంచ్ అవుతూ వీళ్ళు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముందుకు వచ్చి ప్రొడ్యూస్ చేసి ఇలా సపోర్ట్ చేయడం చూస్తూ ఉంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు జగన్నాథ్ ట్రైలర్ చూసాం, టీజరు అద్భుతంగా ఉంది. తమ్ముడు ఫస్ట్ సినిమా లాగే కదా చాలా ప్రొఫెషనల్గా చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్. మీకు కష్టం కనిపిస్తుంది ప్రతి ఒక్కరిది, ప్రతి ఒక్క టీం మెంబర్ది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీకు కూడా. ఈరోజు ఒక సినిమా చేయడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ ఎప్పటికీ. అండ్ అలా ప్యాషన్ పెట్టుకొని ఎంతో కష్టాలు పడి ఎంతో ముందుకెళ్తే తప్ప ఒక సినిమా రాదు, జరగదు. అండ్ నేను ఒకటి నమ్ముతాను, 1 కోటి రూపాయలు తీస్తే చిన్న సినిమా కాదు, 100,000 కోట్లతో తీసినాతే అది పెద్ద సినిమా అయిపోదు. సినిమా ఎప్పటికీ సినిమానే. బాగుందా బాగాలేదా అంటే బెటర్. సో సినిమా చాలా గొప్పదండి. అందుకే సినిమాని నా అమ్మతో పోలుస్తూ ఉంటాను. నన్ను హైదరాబాద్లో ఫంక్షన్ పెడదామని చెప్పినప్పుడు నేను హైదరాబాద్లో ఎప్పుడు ఏసీ రూముల్లో పెట్టేది కామనే కదా. నువ్వు రాయచోటు నుంచి వచ్చినావు, మన ఊరి నుంచి, మన ఊర్లో పెట్టుకోబా, ఎందుకు ఏడాడో పెట్టుకుంటారు అన్న. అక్కడ మీకు రాగలుగుతారా దూరం అంటే, ఏం బా తిరుపతి నుంచి ఎంత దూరం బా అన్నా నేను. తొక్కితే 1.5 ఉంటాం ఇక్కడ, అది ఎక్కడ దూరము, ఎక్కడికైనా వస్తాను. మన వాళ్ళ మధ్యలో, మన ప్రజల మధ్యలో, మన స్టూడెంట్స్ మధ్యలో, ప్రతి ఒక్కరి మధ్యలో చేద్దామని నేనే సజెషన్ చెప్పాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ వచ్చి ఇలా భరత్కి సపోర్ట్గా నిలబడి మన ఊరికి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన చెప్పాడు హెల్ప్ అనగానే వచ్చి అన్న హెల్ప్ చేస్తున్నాడు, నిలబడాడని చెప్తున్నాను. తమ్ముడు నేనే కాదు, మన రాయలసీమలో ప్రతి ఒక్కరు ఎదుటోడికి కష్టం ఉందంటే రొమ్ము ఇరుచుకొని వస్తారు ముందుకి. ఇది నా గొప్పతనం కాదు, మన గొప్పతనం, మనందరూ రక్తం. అది రాయలసీమ రక్తం అంటేనే బక 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 ఉడుకుతూ ఉంటుంది. నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది తొక్కాలని చూసినా, బురద చల్లాలని చూసినా, ఆ 4 గోడల మధ్యలో నన్ను రానికపోయినా నన్ను ఏం చేసినా మీ గుండెల్లో నుంచి మాత్రమే తీలేరని నేను గట్టిగా నమ్ముతాను. అది మీరే నా దేవుళ్ళు, మీరే నా కుటుంబం, మీరే నాకు అన్ని. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడు పోవడానికి నేను కాయం పొందా కాదు. మీ మనోజ్ని తొక్కుదామని చూస్తారా, నలుపుదామని చూస్తారా? నన్ను తొక్కుదామన్నా, పైకి లేపాలన్నా అది మీ జనాలు, అది మీ అభిమానులు, అది మీ చేతుల వల్లే అవుతుంది. ఇక ఎవరి వల్ల కాదు ఈ ప్రపంచంలో. నేను ఎప్పుడో కాసు కోసం నిలబడినప్పుడు ఆ కాసు న్యాయం జరిగేంత వరకు నేను అది వదిలిపెట్టేది లేదు. అది బయట వాళ్ళైనా సరే, నా వాళ్ళైనా సరే, న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఈరోజు నా స్టూడెంట్స్ కోసం, నా పల్లెటూరు ప్రజల కోసం, నా ప్రతి ఒక్కరి కోసం నిలబడాను. అండ్ నా ప్రాణం ఉన్నంత వరకు నిలబడతాను. ఈ రోజు కాదు, నన్ను ఎప్పటికీ ఆపలేరు. మీ అందరూ ప్రేమ అభిమానాలు నాకు ఎప్పుడు ఉండాలని, నాకు, నా పిల్ల పాపలకు, మా కుటుంబానికి, నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మీ సపోర్ట్ ఉండాలని, మీరు కూడా మీ కుటుంబాలతో మీరు హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో చల్లగా ఉండాలని నేను 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 బాగా పూజించిన శివుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందరికీ మంచి జరగాలని. లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. అండ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఈరోజు మీతో ట్రావెల్ అవడం, మీ విద్రాలను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం మన రాయలసీమ ప్రాంత మొత్తంలో. చాలా ఆనందంగా ఉంది. కదిరిబాయి ఇంటికి వెళ్ళాను, వాళ్ళ అమ్మ వండిన వంట ప్రేమతో మంచి బిర్యానీ పెట్టించాడు బాయ్ నాకు. థ్యాంక్
థ్యాంక్ యూ బాయ్, లవ్ యూ. పేరు పేరున అలాగే ఏఎస్పీ గారికి సార్ థ్యాంక్ యూ. చాలా ఆనందం మిమ్మల్ని చూడడం, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం సార్. మీరు అందరూ గ్రేట్ సర్వీస్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ సిఐ గారు కానీ కొంచెం ఇన్స్పెక్టర్స్ తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే మా ఆలగడ్డ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్, అందరినీ కలిశాను. అండ్ మళ్ళీ ప్రతి నెక్స్ట్ టైం కూడా అండ్ సంస్థ సాయి ఇన్స్టిట్యూషన్స్కి ప్రతి యాజమానానికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలా సపోర్ట్ చేసి మా వాళ్ళకి ఎంకరేజ్ చేసినందుకు పేరు పేరున. అండ్ ఎప్పుడూ మీరందరూ చల్లగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి.